వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ విశ్వక్ సేన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. మా ఛానల్కి అయితే నేను వచ్చినాక ఫస్ట్ టైం వస్తున్నారు మీరు. సో న్యూమరాలజీ పరంగా చాలా డౌట్స్ అయితే ఎంతోమందికి ఉంటూ ఉంటాయి. సో అవైతే కనుక మనం క్లారిఫై చేద్దాం సార్. ఈ వీడియోలో వచ్చేసి మొబైల్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మొబైల్ అనేది ప్రతి ఒక్కళ్ళ చేతిలో, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అది చేతిలో అనేది కామన్ థింగ్ అయిపోయింది. కంపల్సరీ మొబైల్ అనేది ఉంటూ ఉంటుంది. అలాంటి మొబైల్ నెంబర్ అనేది మన లైఫ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఒకసారి క్లారిటీ ఇస్తూ, మొబైల్ నెంబర్స్ వచ్చేసి జనరల్గా ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అలానే కొంతమంది వచ్చేసి యాడ్ చేస్తే మొబైల్ నెంబర్ టోటల్ మొత్తం వాళ్ళ లక్కీ నెంబర్ కింద తీసుకుని పెట్టుకుంటూ ఉంటారు. సో ఎలా ఉండాలి అసలు ఈ లక్కీ నెంబర్స్కి, మొబైల్ టోటల్ చేసిన నెంబర్కి అలా పెట్టుకోవటం కరెక్టా కాదా? ఎలా పెట్టుకుంటే కనుక మన జీవితం బాగుంటుంది, లక్కీగా చెప్పుకోవచ్చు? ఈ విషయాలని ఒకసారి తెలియజేస్తారా సార్? ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారంగా మొబైల్ నంబర్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిందండి. అవును. మన కుటుంబంలో ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కనుక సరిగా ఉంటే మీ లైఫ్లో మీకు సక్సెస్ని ఇస్తుంది, మీకు హ్యాపీ లైఫ్ని ఇస్తుంది. ఒక మొబైల్ నంబర్ కనుక రాంగ్ ప్యాటర్న్లో ఉంటే కుటుంబంలో గొడవలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, కోర్టు కేసులు, విడాకులు, అప్పులు ఇవన్నీ మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతాయి. అలా ఎలా సార్? అంటే జనరల్గా మొబైల్ అనేది ఈ మధ్యనే వచ్చింది, అంత ముందర లేదు కదా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. దీని మీదే కామెంట్ చేస్తూ ఉంటారు, కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఒక మొబైల్ ఫోన్ ఏంటి, ఇంతవరకు మొబైల్ ఉందా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దానికి మీరేమంటారు? అయితే మొబైల్ మీరు అన్నట్టు లాస్ట్ 30 yearsలో ఎక్కువగా టెక్నాలజీ లేదండి. అప్పుడు ఎక్కువగా మొబైల్స్ వాడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మొబైల్ అవసరం కూడా పెరిగింది. ఎక్కడెక్కడ అంటారు? మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఇలా నంబర్ ఆఫ్ లైన్స్లో మీరు వాడుతూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక చూస్తే మీ ఆధార్ కార్డ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ మొబైల్ నంబర్. మీ బ్యాంక్ లింక్స్లో ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా పాస్పోర్ట్ అప్లై చేస్తే ఉంటుంది, మీ పాన్ కార్డ్లో ఉంటుంది, మీ గ్యాస్ లింక్ నంబర్లో ఉంటుంది. మీకు ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు 30 years కింద ఇవన్నీ లేవండి. మీరు 30 years బ్యాక్ వెళితే మీకు పాన్ కార్డ్ లేదు, గ్యాస్ ఏజెన్సీకి లింక్ లేదు. అదేవిధంగా మీరు వెళ్తే కనుక బ్యాంకులో అంతగా అడిగేవాళ్ళు కాదు. అదేవిధంగా మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా లేవు. ఇప్పుడు ఉంది టెక్నాలజీ. మన టెక్నాలజీకి అనుగుణంగా మన లైఫ్ని కూడా మొబైల్ నెంబర్ సరి చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చినట్లు నంబర్లు తీసుకుంటారు. ఎప్పుడైతే నెగిటివ్ ప్యాటర్న్ టోటల్ నంబర్స్ వాడతారో అక్కడే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు చూడండి, ఒక వ్యక్తి తరచుగా కోర్టు కేసులు అవుతున్నా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నా, లేదా వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా మెడికల్ బిల్స్కి అవుతున్నా, అంటే మల్టిపుల్ విజిట్ హాస్పిటల్స్ అండ్ మల్టిపుల్ విజిట్స్ కోర్ట్స్ అండ్ పోలీస్ స్టేషన్స్, మొబైల్ నంబర్ టోటల్ ఎప్పుడు 54లో ఉంటుంది. ఓకే, 54 అనేది అసలు ఉండకూడదు అంటారు. 54 కాంబినేషన్ కానీ 45 కాంబినేషన్ టోటల్ కనుక వస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్లను అనాలిసిస్ చేసి చూసినప్పుడు మీరు ఎప్పుడైనా మీకు తెలియకుండా చాలా మందికి టోటల్ ఎప్పుడూ చూడరండి. మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు జనరల్గా ఆ ప్యాటర్న్ దాంట్లో రిథమిక్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించరు. ఎందుకంటే 54వ నంబర్ వచ్చిందంటే, 45వ నంబర్ టోటల్ వచ్చిందంటే 100% మీరు ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా సంపాదించిన సంపాదన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి వీళ్ళు ఎక్కువగా మనీ బిల్స్, మెడికల్కి పే చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా డేంజర్.
సార్ ఇంకో చిన్న విషయం, ఇప్పుడు 45 కానీ 54 కానీ మీరు అన్నట్లు ఆ రెండింటిని కూడా యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 వస్తుంది. జనరల్గా 9 అనేపాటికి ఏంటంటే చాలామంది లక్కీగా వాళ్ళ లక్కీ నెంబర్, వాళ్ళ ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పుకుంటూ 9 సిరీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. మొబైల్ నెంబర్లో కూడా 999 కానీ 49s ఇలా వస్తే చాలా కాస్ట్ పెట్టి మరీ తీసుకుంటూ ఉంటారు. మరి అయితే దానికి ఏమంటారు? ఎప్పుడైతే 9 అనే నంబర్ అందరికీ కలిసి రాదండి, ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2 నంబర్ సిరీస్లో మీరు పుట్టుంటే టోటల్ 54 నంబర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు కలిసి రాదు. ఎందుకు? 2 నంబర్ అంటే మూన్, 9 నంబర్ అంటే మార్స్, అంటే మూన్ అంటే వాటర్, మార్స్ ఫైర్. వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర కలిసి ఉండలేవు కదా. అవును. కాబట్టి ఎవరైతే 2 నంబర్ సిరీస్లో పుట్టి ఉన్నారో అంటే 2వ తేదీ కానీ 11వ తేదీ కానీ 20వ తేదీ కానీ 29 ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 54 నంబర్ ఈజ్ వెరీ 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 డేంజరస్ అండి. ఓకే. అదేవిధంగా మనకు ఇంకో రకమైన మొబైల్ నంబర్ తీసుకోగలిగితే 52 అండి. 52 నంబర్ అంటే 5 + 2 7 అంటే మీకు 52 7 రావడం జరుగుతుంది. అవును. అయితే ఈ నంబర్ వాడిన వాళ్ళ పాస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎప్పుడైతే టోటల్ మొబైల్ నంబర్ 52 కనుక వాడితే ఆ వ్యక్తి తక్కువ టైంలో చాలా టాప్ పొజిషన్ చూస్తారు. ఓకే. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ నంబర్ వాడడం ద్వారా నేను చాలా టాప్లోకి వెళ్ళానని అనుకుంటారు. కానీ ఈ నంబర్ అనేది మిమ్మల్ని ఎంత తక్కువ టైంలో సక్సెస్ని ఇచ్చిందో అదే టైంలో మిమ్మల్ని జీరోకి కూడా తీసుకొస్తుంది. ఓకే. అదే నంబర్ మీ లైఫ్లో చివరికి మిమ్మల్ని లేకుండా ఒకటి చేస్తుంది. చాలామంది లైఫ్ని నేను గమనించానండి. టోటల్ 52 నంబర్ వాడుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నంబర్ ఉండడం వల్ల నాకు చాలా బాగా సక్సెస్ వచ్చింది, మరి ఎందుకు నాకు నెగిటివ్ జరుగుతుంది అనుకుంటారని అనుకుంటారు. 52 నంబర్ పవర్ ఏంటి అంటే ఒక వ్యక్తి జీవితంలో సడన్ చేంజెస్ని తీసుకొస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ జరిగింది ఓకే, నెగిటివ్ జరిగితే మనిషి తట్టుకోలేడు కదా. 25 కూడా రాకూడదా? పోతారు బోత్ 25 or 52. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోటల్ 52 మొబైల్ నంబర్ కనుక వస్తే మీ లైఫ్లో మీరు ఎంత టాప్లో అయినా ఉండనివ్వండి, ఏదో ఒక రోజు మీరు జీరోకి రావడం మాత్రం గ్యారంటీ. అంటే 7 సిరీస్ లో పుట్టిన వాళ్ళకి కూడా అది కలిసి ఎవరికి కలిసి రాదండి, వాడకూడదు. ఎవరు వాడాలి? ఓన్లీ స్పిరిచువల్ పర్సన్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే స్పిరిచువల్ పర్సన్స్కి భౌతిక జీవితంలో దేని మీద ఆసక్తి ఉండదు, కుటుంబంతో అంత అటాచ్మెంట్ ఉండదు, ఫైనాన్షియల్గా సంపాదించాలనే కోరిక ఉండదు. అటువంటి వాళ్ళు వాడచ్చు. కానీ ఎవరైతే కుటుంబంలో ఉంటున్నారో, ఎవరైతే వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళకి డబ్బు చాలా అవసరం. అవును. కాబట్టి ఈ నంబర్ కూడా వాడకూడదు, వెరీ వెరీ డేంజరస్ అండి. ఇంకోటి మొబైల్ నంబర్ టోటల్ 44 అండి, అంటే 8 నంబర్ సిరీస్. ఎప్పుడైనా మన మొబైల్ నంబర్ టోటల్ 44 కూడిన 53 వచ్చిన 62 వచ్చిన 35 వచ్చిన వెరీ 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 డేంజరస్ అండి. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంకా జీవితంలో సెటిల్ అవ్వకపోవడము, కోరుకున్నట్టు లైఫ్ లేదంటే మీరు ఒక్కసారి మీ మొబైల్ నంబర్ మీరే చెక్ చేసుకోండి, టోటల్ 8లో ఉంటుంది. అంటే ఆ 10 డిజిట్స్ని మనం కనుక యాడ్ చేస్తే టోటల్ 8 వస్తుంది. 8 అంటే లేట్ సెటిల్మెంట్ అండి. మీకు చాలా టాలెంట్ ఉంటుంది, మీరు ఈ సంవత్సరంలో సెటిల్ అవ్వాలనుకుంటారు, కానీ ఆ నెగిటివ్ ప్యాటర్న్ ఫ్రీక్వెన్సీ 10 సంవత్సరాల తర్వాత మీకు సక్సెస్ని ఇస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైనా జీవితంలో వాళ్ళు ఉన్న టాలెంట్కి ఇంకా లేట్గా సక్సెస్ అవుతున్నారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా 8 ఉండొచ్చు, మీ పేరులో నేమ్ ఫ్రీక్వెన్సీ అయినా 8 నెంబర్లో ఉండొచ్చు, లేదా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ అయినా 8 ఉండొచ్చు, మీ మ్యారేజ్ డేట్ అయినా 8 ఉండొచ్చు. ఈ 4 ఏది ఉన్నా కూడా మీరు లైఫ్లో లేట్గా సెటిల్ అవుతారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మొబైల్ నంబర్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మన ఫ్రీక్వెన్సీకి కనుక కరెక్ట్ మొబైల్ నంబర్ సెట్ చేసుకోగలిగితే మీ లైఫ్లో ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా తక్కువ కాలంలో సక్సెస్ అవుతారు. టెక్నాలజీ మీనింగ్ అదే అండి, తక్కువ కాలంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందడం, అదే టెక్నాలజీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఒక మంచి మొబైల్ నంబర్ వాడండి,
మంచి ఫలితాన్ని సో ఏ ఆశిస్తారని నెంబర్స్ కోరుకుంటున్నాను. ఉండాలంటారు సార్? అంటే టోటల్ వచ్చేసి ఎంత ఉంటే లక్కీగా చెప్పచ్చు అంటారు? అయితే మొబైల్ నంబర్ టోటల్ అనేది ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ అని బట్టి ఉంటుందండి. ఓకే. కొందరికి 46 పడుతుంది, అదే 8లో పుట్టిన వాళ్ళకి 46 పడదు. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని మనం అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఏది బాగా మ్యాచ్ అవుతుంది అనేది కనుక తెలుసుకోగలిగితే చాలా సక్సెస్ని ఇస్తుంది నంబర్. ఇప్పుడు 46 నంబర్ ఈజ్ ఇంటర్నేషనల్ నంబర్ అయినప్పటికీ అందరూ వాడకూడదు. ఓకే. ఒకవేళ మీరు వాడారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ యాంటీ నెంబర్ 8లో ఉంటే 100% మీకు గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ ఏ నంబర్స్ ఉన్నాయి, మనం ఏం ప్రొఫెషన్లో ఉన్నాం, ప్రొఫెషన్కి అనుగుణంగా కూడా మొబైల్ నెంబర్ తీసుకోగలిగితే ఆ నంబర్లో ఆ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది దేనికి సంబంధించింది? ల్యాండ్కి సంబంధించింది. ల్యాండ్ రిలేటెడ్ నంబర్స్ మన మొబైల్ నంబర్లో ఉంటే మనం చాలా టాప్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ ల్యాండ్ రిలేటెడ్ నంబర్స్ ఏంటి? 2 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 8 నంబర్ కానీ, ఈ 3 నంబర్స్ ల్యాండ్ రిలేటెడ్ నంబర్స్. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ 3 నంబర్స్ని మీ 10 డిజిట్స్లో ఎక్కడైనా ఉంచుకోగలిగితే ఆ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ని చూస్తారు. ఇలా టాప్ ప్రొఫెషన్స్, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీరింగ్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎనీ యూనిఫామ్ జాబ్స్, మీరు కనుక మీ మ్యాజిక్ ప్రొఫెషన్ నంబర్ని మీ 10 డిజిట్స్లో ఉంచుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. సార్ కొంతమంది జీరోస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, జీరో ఉండొచ్చు అంటారా? జీరో ఎక్కడ ఉండకూడదండి. మొబైల్ నంబర్లలో జీరో అనేది ఎప్పుడు కూడా ఎండింగ్లో పెట్టుకోకండి. జీరో ఓన్లీ సెకండ్ పొజిషన్ ఆర్ థర్డ్ పొజిషన్లో వెరీ వెరీ గుడ్ అండి. కాబట్టి ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. మీ విధిని కూడా మార్చుకోవాలంటే గుడ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి గుడ్ ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్ తీసుకోండి, అప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, మొబైల్ నెంబర్ గురించి అయితే కనుక మేము చాలా రకాల విషయాలు అయితే సార్ని అడిగి తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఒకసారి మీ మొబైల్ నెంబర్ మీకు తగ్గట్టు ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.